వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలో ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఓ దొంగతనం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రధానంగా గాంధీ రోడ్డు, మనం ఉన్నది తిరుపతిలోనే నగరంలో ప్రధానమైనటువంటి ఈ యొక్క గాంధీ రోడ్డు. ఈ రోడ్డు మొత్తం కూడా షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం ఈ యొక్క గాంధీ రోడ్డు అని చెప్పాలి. రాత్రి సమయాల్లో కూడా 2-3 ప్రాంతాల్లో కూడా అధిక సంఖ్యలో జనాలు ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా షాపింగ్ మాల్స్, అదే రకంగా పూల మార్కెట్, ఇటు మెయిన్ ప్రధానమైనటువంటి రహదారి ఈ యొక్క గాంధీ రోడ్డు అన్నది. ఈ యొక్క గాంధీ రోడ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏదైతే ఆప్కో చేనేత వస్త్రాలయం ఉందో ఇందులో దొంగలు పడినటువంటి పరిస్థితి నిన్న ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకునింది. ఏదైతే మనం చూస్తున్నామో ఈ యొక్క షోరూంలోకి కొంతమంది దుండగులు ఒక కారులో వచ్చి దాదాపు 5 మంది వచ్చినట్టుగా కూడా ఆ సమాచారం ఉంటుంది. 5 మంది ఉదయం ఆ కారులో వచ్చి ఆ యొక్క బ్రేక్ ఏదైతే దానికి వేసినటువంటి షట్టర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి 45,000 రూపాయల డబ్బులు, అదే రకంగా మరొక బాక్స్ ఒకదాన్ని తీసుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారని చెప్పాలి. మన ఒక సీసీ ఫుటేజ్లో విజువల్లో కూడా చూడవచ్చు. ఏదైతే మనం ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం ఉన్నటువంటిది రోడ్డు. ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి ఈ పండ్ల అంగడి ఉందో ఈ ముందే ఒక కారు ఆపుకున్నటువంటి పరిస్థితి. కారులో మొదటగా 2 వ్యక్తులు దిగి మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఎవరైనా వెళ్ళేవారు, ఈ యొక్క దారిలో ఎవరైనా వస్తున్నారా ఏమంటూ కూడా ఇద్దరు పహారాగా అయినటువంటి పరిస్థితి. మరొక 2 మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇక చిన్న షాపులు వాళ్ళు నైట్ టైంలో క్లోజ్ చేసేటువంటి మూటలు ఇవి. ఈ మూట వెనక ఒక గొడుగు లాంటిది అడ్డు పెట్టుకొని ఈ మూట వెనక దాంకొని నిదానంగా ఈ యొక్క షెల్టర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. బ్రేక్ చేసి దానికి ఉన్నటువంటి తాళాలన్నీ కూడా తీసేసి ఒక్కసారిగా నైస్గా ఆ యొక్క షెల్టర్ ఒక సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకొని లోపలికి 2 లోపల దూరినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఆ లోపల దూరి పూర్తిగా ఆ యొక్క దొంగతనానికి వీళ్ళు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు పూర్తిస్థాయి యొక్క కేసు సంబంధించి దర్యాప్తు చేపట్టారని చెప్పి ఒకసారి మనం ఈ యొక్క షోరూమ్ సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలు జరిగిందండి? ఆదివారం తెల్లవారుజామున 3 గంటలప్పుడు జరిగింది. 2 తాళాలు పగల కొట్టేస్తున్నారు, షట్టర్ వేస్తున్నారు, తాళాలు ఇక్కడ ఒక తాళం అక్కడ ఒక తాళం వేస్తున్నారు. మీరు ఎన్నింటికి వచ్చి చూసారు? మార్నింగ్ 9కి వచ్చాము మేము. ఇక్కడ పండ్లమ్మే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఈ విధంగా తాళాలు బ్రేక్ అయిపోయినాయని మార్నింగ్ 9కి వచ్చి చూసి పోలీస్ కంప్లైంట్ పెట్టారు. ఎంతవరకు అంటే నగదు కానీ ఈ ఏ రకమైన దొంగతనం? క్యాష్ 43,000 పోయింది. ఇంకా క్యాష్ ఓచర్స్, కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్స్ అవన్నీ అంటే అవి బాక్స్లో ఉన్నాయి. బాక్స్ ఎత్తుకెళ్ళిపోయారు. అంటే దాంతో డబ్బులు ఉందనుకుని ఆ బాక్స్ దొంగతనం చేసినట్టుగా. అంటే ఎక్కడ పోలీసులు ఏమన్నా ఎక్కడ వారు ఏమన్నా ఇంకా ఏం చెప్పలేదు. కర్ణాటక వాళ్ళని చెప్పి అన్నారు. ఒకరి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫై అయ్యిందని చెప్పారు. ఒక్కసారి మన కౌంటర్ చూపిస్తారా? ఒకసారి మనం చూడవచ్చు. లోపలికి వెళ్ళి ఈ యొక్క పూర్తిగా కూడా ఈ యొక్క చేనేత వస్త్రాలయం ఇది పూర్తిగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి షాపులు ఇవి. అయితే దీంతో నిన్న ఏదైతే ఆదివారం ఉదయం ఈ యొక్క సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఒకసారి మనం క్యాష్ కౌంటర్ చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈ యొక్క క్యాష్ కౌంటర్. ఇక్కడ ఏదైతే ఆ దొంగలు ఈ యొక్క బ్రేక్ ఏదొక షట్టర్ ఏదైతే ఉందో మనం చూస్తున్నదో ఇక్కడ ఒక షట్టర్ ఉంటుంది. ఆ షట్టర్ను బ్రేక్ చేసి అటుగా లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. లోపలికి వచ్చి నేరుగా క్యాష్ కౌంటర్ కాడికి వచ్చి ఒక్కసారి చూడొచ్చు. ఇది తాళాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క వీటిని బ్రేక్ చేసి లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా దీన్ని ఇంచేసినటువంటి పరిస్థితి. అంటే కట్ చేసి మనం చూడొచ్చు తాళం. ఇది ఎంత ఘనంగా ఉందో, ఎంత బాగా దృఢంగా ఉన్నటువంటి తాళం. దీన్ని పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కట్ చేసి 2 తాళాలు కూడా పూర్తిగా కట్ చేసిన తర్వాతే వీరు ఆ షట్టర్ని ఓపెన్ చేయడం జరిగింది. నేరుగా లోపలికి వచ్చి ఈ యొక్క కౌంటర్ వద్ద ఉన్నటువంటి ఏదైతే ఆ క్యాష్ డ్రా ఉందో దాన్ని ఓపెన్ చేసి పూర్తిగా అందులో ఉన్నటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదంతా కూడా తీసుకొని పోవడం జరిగింది. అందులోనూ దాని పక్కన ఉన్నటువంటి మరొక బాక్సులో ఓచర్స్ సంబంధించినటువంటి స్లిప్స్ అన్ని కూడా ఆ బాక్స్లో పెట్టుకుంటారు. అయితే ఆ బాక్స్లో నగదు ఉందనుకొని ఆ యొక్క దుండగులు ఆ బాక్స్ను పూర్తిగా కూడా అపహరించినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటిది ఇది క్యాష్ కౌంటర్, ఈ యొక్క డ్రా. ఈ డ్రాలోనే వాళ్ళు పూర్తిగా ఆ యొక్క నగదంతా కూడా తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఈ యొక్క దొంగతనం సంబంధించి అసలు ఎవరు వీరి గ్యాంగు, గతంలో ఇలాంటివి వీరు చేశారా,
ఈ పాత గ్యాంగ్గా ఎవరు అన్న కోణంలో మాత్రం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారని చెప్పాలి. ఇప్పటికీ మనం సీసీ ఫుటేజ్ ద్వారా చూస్తే కూడా వారి యొక్క దొంగలు వచ్చినటువంటి విధానం కావచ్చు, వాళ్ళు కారులో ముందుగానే ప్రీ ప్లానెడ్గా వచ్చి దీన్ని టార్గెట్గా ఒక ముందుగానే రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడినట్టుగా కూడా మనకైతే ఒక సమాచారం అందుతుందని చెప్పాలి. పూర్తి స్థాయిలో మాత్రం ఈ యొక్క దొంగతనం సంబంధించి పోలీసులు నిగ్గుదేల్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారని చెప్పాలి. ఎవరైతే ఈ యొక్క దుండగులు ఉన్నారో వీరు గతంలో కూడా ఇదే తరహా ఈ యొక్క తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా ఏమైనా చేశారా ఏమైనా కోణంలో మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. అయితే వీరిలో కర్ణాటక చెందినటువంటి వారుగా ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే ఆ వెహికల్ నెంబరు పూర్తి స్థాయిలో క్లారిటీగా కనపడినటువంటి పరిస్థితి. అది ఎక్కడ చెందినటువంటి వెహికల్, ఎవరెవరు ఉన్నారు, దీంతో ఇన్వాల్వ్ అయినారు, వీళ్ళు ఏ రకమైన గ్యాంగ్ అన్న కోణంలో మాత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ టీవీ తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.